స్నేహితులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగుంటారని ఆశిస్తున్నాము. ఇక్కడ మీ ముందు 3 సంఖ్యలు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా చూడండి. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో వారి గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఆ వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తున్నాడో తెలుసుకోవాలనుకుంటే వారి పేరుతో ఒక సంఖ్యను ఎంచుకోండి. మీరు 1 కంటే ఎక్కువ మంది గురించి చూడాలనుకుంటే 1 కంటే ఎక్కువ సంఖ్యలను కూడా ఎంచుకోవచ్చు. 1, 2, 3 మీరు 3 వ్యక్తుల గురించి చూడవచ్చు. ఇదొక సాధారణ రీడింగ్. ప్రతిసారి మీతో కనెక్ట్ అవ్వాలని అవసరం లేదు. మీతో కనెక్ట్ అయితేనే దీన్ని ఫాలో చెయ్యండి. ఇప్పుడు జాగ్రత్తగా చూసి మీకు నచ్చిన సంఖ్యను ఎంచుకోండి. మీ ముందు ఇప్పుడు 3 కార్డులు ఉంటాయి. నంబర్ 1, నంబర్ 2 మరియు నంబర్ 3. అంటే 3 కార్డులు మీ ముందున్నాయి. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తున్నాడో చూడబోతున్నాము. మొదట నంబర్ 1 చూద్దాం. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి ఈ సమయంలో మీ గురించి ఇలా ఆలోచిస్తున్నాడు. మీ హృదయం విరిగిపోయిందని. మీరు ఈ వ్యక్తితో లేదా వేరే ఎవరితోనో లేదా ఏదైనా సంబంధంలో ఉండి ఉండవచ్చు. ఈ వ్యక్తికి తెలుసు, లేదా మీరు ఈ వ్యక్తితోనే సంబంధంలో ఉన్నారు మరియు మీ హృదయం విరిగిందని. అది కూడా వీరి వల్లే అని వారికి తెలుసు. మీరు చాలా బాధలో ఉన్నారు. అంత బాధలో ఉన్నారు. ఒక వస్తువు ఒక్కసారి విరిగిపోతే మళ్ళీ అది కొత్తగా ఉండదు కదా. అలాంటి పరిస్థితి మీ ఇద్దరి సంబంధంలో వచ్చింది. ఒక గాజు విరిగితే మళ్ళీ దాన్ని అతికించినా అది అతుక్కోదు. అతుక్కున్నా ఆ పుగుళ్ళు కనిపిస్తాయి. ఈ వ్యక్తికి ఇప్పుడు అర్థమయ్యింది తమ వల్ల చాలా పెద్ద తప్పు జరిగిందని. మీ హృదయాన్ని విరిచి వారు చాలా తప్పు చేశారని. ఎందుకంటే మీరు అసలు అలా హృదయం విరిగేంత తప్పు చెయ్యని వ్యక్తి కాదు. 3 ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ ఉంది. థర్డ్ పార్టీని మధ్యలోకి తెచ్చి మీ హృదయాన్ని విరిచారు, లేదా మిమ్మల్ని మోసం చేశారు, లేదా ఈ వ్యక్తి మీకు ఏదో పెద్ద ద్రోహం చేశాడు, మీకొద్ది తెలిసిపోయింది. మీ ఇద్దరి మధ్య మాటలు కూడా జరగకపోవచ్చు. అయినా మీరు అర్థం చేసుకున్నారు ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తున్నాడని, ద్రోహం చేస్తున్నాడని. లేదా ఈ వ్యక్తి స్వయంగా మీకు చెప్పి ఉండవచ్చు. వీరికి ఈ విషయంలో చాలా బాధగా ఉంది, నేను ఇలా ఎందుకు చేశాను అని. ఈ వ్యక్తి అలవాటు వల్ల ఇలా చేసి ఉండవచ్చు. వారు అలాంటి వ్యక్తే కాబట్టి ఇలా జరిగింది. సరేనా? ఒక వ్యక్తి ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. ఇప్పుడు వారికొక మంచి వ్యక్తి దొరికాడు. చాలా అమాయకమైన గుండె ఉన్న వ్యక్తి దొరికాడు. అందుకే బారబారి క్షమిస్తున్నారు. కాని ఈ వ్యక్తి బారబారి తప్పు చేస్తున్నాడు. ఈసారి వారు చేసిన తప్పు మీకు చాలా బాధ కలిగిస్తోంది. ఈ సమయంలో వారు చూస్తున్నారు మీరు వారిపై ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదని. మీరు బహుశా మీ జీవితంలో వీరు లేకుండా జీవించడం, వీరు లేకుండా నడవడం నేర్చుకుంటున్నారు. 6 ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ ఉంది. మీకు ఇప్పుడు యూనివర్స్ నుండి మీకు దొరకని ఆ విషయం కావాలి. టవర్ కార్డు కూడా ఇక్కడ ఉంది. మీరొక అలాంటి వ్యక్తి కావచ్చు. మీ జీవితంలో మంచి చేస్తారు కాని మంచి జరగదు. మీరు ఇతరులతో మంచిగా ఉంటారు కాని మీతో బాగా ఉండరు. మీరు ఈ సంబంధం మంచిదని, ఈ పని మంచిదని, ఇప్పుడు దీనిలో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తే అదే క్షణంలో మీకు అర్థమవుతుంది ఈ వ్యక్తి నన్ను మోసం చేస్తున్నాడని, నాతో తప్పు చేశాడని. ఈ అన్ని విషయాలను వారు చూస్తున్నారు మీరు చాలా మంచి వ్యక్తి అని. కాని మీతో ఎప్పుడు ఏదో చెడు జరుగుతూ ఉంటుంది. మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తే మీ హృదయాన్ని విరుస్తాడు. మీరు ఎవరికి మీ హృదయంలోని మాటలన్నీ చెప్పారో అదే వ్యక్తి మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతాడు. అందుకే వారు చూస్తున్నారు మీరు ఈ సమయంలో చాలా బాధలో ఉన్నారని. మరియు వారు మీతో ఏదైనా తప్పు చేశారని వారికి కూడా తెలుసు. టవర్ ఎనర్జీ ఉంది. మీ జీవితంలో చాలా ఒడిదుడుకులు వస్తున్నాయని వారు ఆలోచిస్తున్నారు. వీరి వల్ల కూడా ఒక కారణం ఉంది. 6 ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ. మీరు ఇతరులకు చాలా ఇస్తారు కాని బదులుగా మీకు ఏమీ రాదు. ఇప్పుడు వారికి అనిపిస్తోంది మీరు ఇప్పుడు ఒక రకమైన వైఖరి చూపిస్తున్నారు. వారితో దూరం పెట్టారు, మాట్లాడటం లేదు, లేదా వారిని పట్టించుకోవడం లేదు. అందుకే వారికి అనిపిస్తోంది మీరు ఇప్పుడు మునుపటిలా కాదని. వారి దృష్టిలో మీరు ఇప్పుడు మునుపటిలా కనిపించడం లేదు. 3 ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ. మీరు చాలా నేర్చుకున్నారని. ఈ అన్ని విషయాలను వారు మీ గురించి ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వ్యక్తి మిమ్మల్ని మంచిగా భావిస్తున్నాడు. మీరు చాలా మంచి వ్యక్తి అని వారికి తెలుసు. మిగిలినవి వారు మీతో చేసిన పనుల గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నంబర్ 2 చూద్దాం. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తున్నాడో తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీరు ఎనర్జీతో కనెక్ట్ అవ్వవచ్చు. సన్లైట్ 1కి మీ ప్రేమను ఇవ్వండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నంబర్ 2 ఏమిటో చూద్దాం.
10 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఇక్కడ వస్తోంది. చాలా పాజిటివ్ ఎనర్జీ. ఈ వ్యక్తికి అనిపిస్తోంది మీరు మీ జీవితంలో చాలా బిజీగా ఉన్నారని. చాలా పని ఉంది, అత్యధిక పని. అంటే మీ వయసులో ఉన్న ప్రతి వ్యక్తికి ఇంత పని ఉండదు. అన్ని బాధ్యతలు మీపైనే ఉన్నాయి. అన్నీ మీనే చెయ్యాలి. మీరు ఈ పనులన్నీ చేస్తూ మిమ్మల్ని మీరు ఒక అలాంటి స్థితిలో చూసుకుంటున్నారు. ఒక వ్యక్తి కేవలం పని 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 చేస్తూనే ఉన్నాడు. తన జీవితం గురించి ఏమీ అర్థం కావడం లేదు. అంటే నా జీవితాన్ని ఎలా జీవించాలి, ఎలా సంతోషంగా ఉండాలి అని ఏమీ లేదు. అన్నీ మీ భుజాలపైన వేసుకున్నారు. ఈ భారం వల్ల చూడండి, విషయాలు బాగానే ఉన్నాయి, కానీ ఈ విషయాలు ఇప్పుడు మీకు సంతోషమివ్వడం లేదు. ఇలా వారు మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు బహుశా వారితో ఏదో చర్చించి ఉండవచ్చు. మీరు చాలా కష్టపడే వ్యక్తి, మీలో చాలా సామర్థ్యం ఉంది, ఇలా వారు చూస్తారు. బహుశా ఈ కారణంగానే మీరు మీ జీవితంలో పనితో అంత బిజీగా ఉన్నారు. చూడండి, సామర్థ్యం ఉన్న వ్యక్తికే బాధ్యతలు వస్తాయి. కానీ ఈ బాధ్యతలు, ఈ పని, ఇవన్నీ ఇప్పుడు మీకు భారంగా కనిపిస్తున్నాయి. ఇలా వారు మీ గురించి గమనిస్తున్నారు. మీ జీవితంలో ఇప్పుడు పని తప్ప ఏమీ లేదు. మీకోసం సంతోషం కనిపించడం లేదు. మరి వారు మీ గురించి ఏమి ఆలోచిస్తారు? 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది. మీరు చాలా సంబంధాల నుండి మూవ్ ఆన్ అయ్యారు. మీ స్నేహితుల నుండి, మీరు సంబంధంలో ఉన్నవారితో కూడా. మరియు చాలా విషయాల్లో మీరు ఇప్పుడు కొంచెం కొంచెం దూరం ఉంచడం ప్రారంభించారు. ఎందుకు? ఎందుకంటే బదులుగా మీకు ఆ విషయాలు రాలేదు. మీరు ఇతరుల కోసం చాలా చేశారు, కానీ మీకు అక్కడ నుండి ఏమీ రాలేదు. ఈ అన్ని విషయాలను వారు మీ గురించి ఆలోచిస్తున్నారు. మరియు మీరు ఎక్కువ చేసే వ్యక్తి, అంటే ఎక్కువ ప్రేమ ఇచ్చే వ్యక్తి ఎక్కువ బాధలోకి వెళ్తాడు. ఎక్కువగా ఏదైనా ఉంటే అది బాధిస్తుంది. ఎక్కువ ప్రేమ మిమ్మల్ని బాధిస్తుంది. ఎక్కువ ఆందోళన మిమ్మల్ని బాధిస్తుంది. ఏది పరిమితి దాటితే అది బాధిస్తుంది. మీరు వారి దృష్టిలో అమాయకమైన గుండె ఉన్న వ్యక్తి. ఇతరులు మిమ్మల్ని మూర్ఖంగా చేస్తారు, మీ మంచితనాన్ని ఉపయోగించుకుంటారు. 8 ఆఫ్ వాండ్స్. కానీ మీరు చాలా అదృష్టవంతులు. ఈ విషయాన్ని వారు గమనిస్తారు మరియు మీరు మీ జీవితంలో చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మీకు చాలా ప్లాన్లు ఉన్నాయి, కానీ మీరు ఏదీ చెయ్యలేకపోతున్నారు. మీరు మీ జీవితంలో బాధలో ఉన్నారు. డెవిల్ ఎనర్జీ కూడా ఇక్కడ ఉంది. మీరు ఏదో ఒక స్థలంలో లేదా సంబంధంలో లేదా ఆలోచనలో చెక్కుకుపోయారు. అక్కడ నుండి మీరు బయటపడలేకపోతున్నారు. మీరు అంత బాధలో ఉన్నారని ఈ వ్యక్తి గుర్తిస్తాడు. జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్నారు. వారికనిపిస్తుంది మీరు స్వయంగా ఏమీ చెయ్యలేరని. మీరు డివైన్ టైం కోసం వెయిట్ చేస్తున్నారని. అందుకే వారు కూడా మీకోసం ప్రార్థిస్తున్నారు. ఆ డివైన్ టైం త్వరగా మీ జీవితంలో రావాలని, మీరు కోరుకున్నట్లు అన్నీ మీ జీవితంలో జరగాలని. ఈ వ్యక్తి మీ గురించి మంచిగా ఆలోచిస్తాడు. సరేనా? ఆశిస్తున్నాము ఎనర్జీ ఇప్పటికీ ఇలాగే ఉంది. మీరు కార్డులో చూసినవి ఇవి. మిగిలినవి వీడియో చూస్తూ ఉండండి. ఎనర్జీ మారుతూ ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా వ్యక్తి ఆలోచన ఉండదు. పరిస్థితులు ఒకేలా ఉండవు. మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం. ఇప్పుడు నంబర్ 3 చూద్దాం. నంబర్ 3 ఎంచుకున్నవారు మీ పర్సన్ మీ గురించి ఏమి ఆలోచిస్తున్నాడో చూద్దాం. వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ ఎనర్జీతో కనెక్ట్ అవ్వండి. 10 ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ ఇక్కడ ఉంది. ఈ వ్యక్తి చూస్తాడు మీరు వారి కోసం పుట్టిన వ్యక్తి అని. మీరు వారి కోసం ఉన్నారు అంటే మీరు వారిది. సరేనా? మీరు వారి ప్రేమ సహచరు కావచ్చు. ఈ వ్యక్తి మిమ్మల్ని తన భార్యగా చూస్తున్నాడు, లేదా భర్తగా చూస్తున్నాడు, లేదా కుటుంబంగా చూస్తున్నాడు. మీతో జీవితంలో అన్ని అనుభవిస్తున్నాడు. మీరు ఉంటే వారి జీవితంలో అన్నీ ఉన్నాయి. వారు మీకోసం అన్ని చేస్తారు, అన్నీ సృష్టిస్తారు. మీరు వారి రాణి. 10 ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ. మీ ఉనికి వల్ల వారి జీవితంలో సంతోషాలు ఉన్నాయి. సమృద్ధి మాత్రమే ఉంది. నలుగు వైపులా కేవలం ఆనందమే ఆనందం ఉన్నట్లు కనిపిస్తోంది. రాజురాణి లాంటి ఫీలింగ్ కనిపిస్తుంది. మీరిద్దరి జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారని వారు చూస్తున్నారు. మీరు చాలా మంచి వ్యక్తి అని వారు భావిస్తున్నారు. మీలాంటి వ్యక్తి వారి జీవితంలో ఎప్పుడూ లేదని. మీరుండడం వల్లే అన్నీ అనుభవిస్తున్నారు. మీరు వారి జీవితంలో ఉన్నప్పుడు వారికి తమ అదృష్టం తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది. మీరు సమీపంలో ఉన్నప్పుడు ఇక ఏ ఆందోళన అవసరం లేదని వారు భావిస్తారు. ఈ వ్యక్తి మీ గురించి ఎప్పుడూ చాలా ఎక్కువగా సానుకూలంగా ఆలోచిస్తాడు. రోజూ పాజిటివ్ విషయాలే ఆలోచిస్తాడు. మీతో కలిసి కుటుంబం గురించి ఆలోచిస్తాడు. బహుశా వారు మీ భర్త కావచ్చు. బహుశా మీ ఇద్దరి వివాహం ఇప్పటికే జరిగి ఉండవచ్చు. ఒకవేళ జరగకతే భవిష్యత్తులో మీతో వివాహం చేసుకోవాలని వారు కోరుకుంటున్నారు. ఇప్పుడు మరేమి ఆలోచిస్తున్నారో చూద్దాం. 9 ఆఫ్ పెంటకల్స్. డబ్బే కనిపిస్తోంది. డబ్బు వర్షం కురుస్తున్నట్లు కనిపిస్తోంది. మీ వద్ద లేదా మీ పర్సన్ వద్ద చాలా డబ్బు ఉందని వారికి అనిపిస్తోంది. ఇప్పుడు జీవితాన్ని ఆనందించాలి, సంతోషంగా ఉండాలి.
ఎందుకంటే డబ్బుకు కొదవలేదని వారు భావిస్తున్నారు. డబ్బు మీ వద్ద ఉండవచ్చు లేదా మీ పర్సన్ వద్ద ఉండవచ్చు. మీరు ఇద్దరు చాలా మంచి కుటుంబం నుండి వచ్చి ఉండవచ్చు. మీ ఇద్దరు వ్యాపారం చాలా బాగా నడుస్తూ ఉండవచ్చు. ఏదైనా సరే. కానీ ఇక్కడ పెంటకిల్స్ చాలా కనిపిస్తున్నాయి. 2 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. మీరిద్దరూ ఏదో ఒక విషయం కోసం ఎదురుచూస్తున్నారు. అలా కనిపిస్తుంది. వారికి కూడా ఏదో ఒక విషయం కోసం ఎదురుచూపు ఉంది. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఏదో ఒక సమయం కోసం వెయిట్ చేస్తున్నారని. కాని నిర్ణయం మీ చేతిలో ఉంది. మీకు ఏం చెయ్యాలో తెలుసు. మరి వారు మీ గురించి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? అరే, ఇంతమంది పెంటకల్స్ వస్తున్నాయి మీ ఇద్దరి మధ్య. చూడండి, 3 ఆఫ్ పెంటకల్స్. ఇక్కడ చాలామంది వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు. కాని మీ పర్సన్కి ఇప్పటికే వివాహం అయి ఉండవచ్చు. బహుశా కోర్టు కేసు నడుస్తూ ఉండవచ్చు. సరేనా? విడాకుల కోసం కేసు నడుస్తూ ఉండవచ్చు. లేదా చర్చలు జరుగుతూ ఉండవచ్చు. అందుకే వారు త్వరగా నిర్ణయం వచ్చేయాలి అని. ఆ తర్వాత